తమిళనాడులో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. సంచుల కొద్దీ నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. అట్టపెట్టెల్లో కరెన్సీ బండల్స్ బయటపడుతున్నాయి. ఓటర్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీల నేతలు దాచుకున్న నగదు ఐటీ దాడుల్లో పట్టుబడుతోంది. పోటాపోటీ ఫిర్యాదులతో ఐటీ దాడుల వీడియోలను మీడియాకు విడుదల చేస్తున్నారు అధికారులు. వీడియోల్లో కనిపిస్తోన్న నోట్ల కట్టల్ని చూస్తూ జనం నోరెళ్లబెడుతున్నారు. మూడు రోజులుగా తమిళనాడులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. డీఎంకే నేతలు దురైమురుగన్తో పాటు మరో ముఖ్య నేత అనితా రాధాకృష్ణలకు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. తూతుకుడిలో వీరికి చెందిన భారీ నగదు నిల్వల్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుచెందూరులో దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల నగదు, 10 కేజీల బంగారు నాణ్యాలు లభ్యమయ్యాయి. దురైమురుగన్ ఆస్తులపై జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేయడంపై రాజకీయ కలకలం రేగింది. డీఎంకే లీడర్ల వద్ద లభ్యమైన నగదు వీడియోలను విడుదల చేసిన ఐటీ అధికారులు ఏఐడీఎంకే నేతల వద్ద దొరికిన నగదు వీడియోలను ఎందుకు విడుదల చేయరని డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. வாக்கு கேட்கறத தடுத்திருக்காங்க. இப்படி தடுத்து விடுறதுனாலையும் நாங்கெல்லாம் ஆக எதிரிகளை ஈஸியா வெற்றி செய்யலாம். ஒரே ஒரு அரசியல் கணக்குத்தான் இந்த சோதனை. இது பியூர்லி அரசியல், முழுக்க அரசியல். நீங்க இந்த நேரத்துல மறைந்த தலைவர் இல்லைன்ற வருத்தம் இருக்கும்ல? என் தலைவர் இருந்தாலும் அதே இடத்தில் எங்கள் தளபதி இருந்து ஆறுதல் சொல்லுவார். దురైమురుగన్తో సహా డీఎంకే నేతలు చేసిన డిమాండ్తో ఐటీ అధికారులు మరిన్ని వీడియోలను విడుదల చేశారు. ఏఐడీఎంకే మద్దతుదారుడు కాంట్రాక్టర్ సెబాస్టియన్ ఇంట్లో జరిపిన దాడుల్లో లభ్యమైన 15 కోట్ల రూపాయల వీడియోలను ఐటీ అధికారులు మీడియాకు విడుదల చేశారు. ఈ కరెన్సీ వీడియోలు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి. కట్టలు కట్టలు కాదు, ట్రక్కుల కొద్దీ నోట్లు బయటపడుతున్నాయి. దురైమురుగన్ దగ్గర 20 కోట్లు, సెబాస్టియన్ వద్ద 15 కోట్లు కలిపి ఇప్పటివరకు 35 కోట్ల రూపాయలు, 10 కేజీల బంగారు నాణ్యాలు దొరకడం చర్చనీయాంశమైంది. వేలూరులో దొరికిన నోట్ల కట్టలతో ఐటీ అధికారులే షాక్ తిన్నారు. కళ్ళు బైర్లు కమ్మే విధంగా క్యాష్ దొరుకుతోంది. ఐటీ అధికారులు డీఎంకే, ఏఐడీఎంకే నేతల నివాసాలు, కార్యాలయాల్లో దాడులు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్టర్ల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. డీఎంకే కోశాధికారి దురైమురుగన్కు చెందిన సొంత మెడికల్ కాలేజ్, సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఫ్యాక్టరీ గోడౌన్లో చేపట్టిన తనిఖీల్లో పెద్ద సంచుల్లోనూ పెద్ద పెద్ద అట్టపెట్టెల్లోనూ భారీగా నగదు పట్టుబడింది. కేసు నమోదు చేసి నగదును సీజ్ చేసి రిజర్వ్ బ్యాంకుకు తరలించారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతాయా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమిటి? రాజకీయ పార్టీలు వీటిని ఎలా చూస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, డిఎంకే అలాగే అన్నా డిఎంకేకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల ఇళ్లపై ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. అయితే గత 3 రోజులుగా జరిగినటువంటి సోదాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కిలోల కొద్దీ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే బయట ఈ ఐటీ సోదాలు ఓవైపు జరుగుతుండగానే పోలీసులు ఎన్నికల సందర్భంగా చేస్తున్నటువంటి తనిఖీల్లో కూడా 100 కోట్లలో నగదు ఇప్పటికే పట్టుబడింది. మరోవైపు ఎన్నికల సందర్భంగా ఈ ఐటీ సోదాలను రాజకీయ కోణంలో అన్ని పార్టీలు కూడా బీజేపీపై ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే జరుగుతున్నటువంటి సోదాలకు ఇలా రాజకీయాలకు సంబంధం లేదని బీజేపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 35 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే 10 కిలోల బరువు ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంటే విలువైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రేపు ఆ పత్రాలకు సంబంధించినటువంటి విచారణ కూడా జరిగితే పూర్తి స్థాయిలో మరింత పెద్ద మొత్తంలో ఆస్తులు అనేది ఆదాయానికి మించినటువంటి ఆస్తులను గుర్తించేటువంటి అవకాశం ఉందని ఐటీ అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తోంది. రైట్ మురళి.